ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఎలా ఉండబోతుంది, వచ్చే ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, కార్యకర్తలు ఏ విధంగా పార్టీలో ఉంటారు, తర్వాత 175కు 175కి జగన్ గారు రీచ్ అవుతారా లేదనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడతాకి కొంతమంది వైసీపీ నాయకులు చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే కృష్ణా జిల్లాలో మీ ప్రాంతం అవచ్చు, విజయవాడ కావచ్చు, కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అంటే నియోజకవర్గంలో ఉన్న వారిని మారుస్తున్నారు. ఆ మార్పు మీద కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు స్వీకరించే అవకాశం ఉందా కొత్త అభ్యర్థులు? ప్రస్తుతం ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి చెప్పి తర్వాత మీకు రాష్ట్ర పరిస్థితి, జిల్లా పరిస్థితి చెప్తాను. ప్రీతమ నాయకులు తూర్పు ఇన్ఛార్జి అవినాష్ గారి సోదరీమణి దేవినేని క్రాంతి, శ్రీమతి క్రాంతి గారు గడప గడప కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విజయవంతంగా జరుగుతుంది. ప్రజలు కానీ, ఈ స్థానిక 11వ డివిజన్లో పార్టీ అభిమానులు కానీ, స్థానిక ఓటర్స్ కానీ చాలా అభిమానంగా రెస్పాన్స్ ఇస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. దాన్ని బట్టే తెలుస్తుంది వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పార్టీ భవిష్యత్తు. అలాగే దేవినేని అవినాష్ గారు ఈ తూర్పు నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగలా. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నా పనులు మాత్రం అవినాష్ గారు చేయించారు. ఇవాళ 700 కోట్లతో అభివృద్ధి పనులు జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, తూర్పు నియోజకవర్గ పరిధిలో రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో జరగనన్ని అభివృద్ధి కార్యక్రమాలు దేవినేని అవినాష్ గారు చేశారు. ఇది ఇలా గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం జరుగుతుంది, కంటిన్యూగా జరుగుతుంది ఉధృతంగా. ఇకపోతే రాష్ట్ర పరిస్థితి అడిగారు. వైనాట్ 175 మా నాయకుడు చెప్పిన, ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వైనాట్ 175 జరిగి తీరుతుంది. మధ్యలో ఎంతోమంది జెండాలు కలుపుకుని ఎంతోమంది వచ్చినా, ఎవరేం చేసినా ప్రజల అభిమానం, ప్రజల్లో మనసుల్లో, గుండెల్లో సుస్థిర స్థానం జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. ఎన్నో ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు పళ్ళున్న చెట్టుకు రాళ్ళు పడతాయి, మొండి చెట్టుకు రాళ్ళు పడవు కదా. అదేవిధంగా చేసేవాడిని ఇంకా అంటారు. ఇవన్నీ రాజకీయాల్లో మామూలే. వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రజాప్రతినిధిని ఇంట్లో కూర్చోనివ్వకుండా గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమాలని, ప్రతి కార్యక్రమానికి వాళ్ళని ప్రజల మధ్యకే పంపారు. ఇవాళ తెలుగుదేశం నాయకులు హైదరాబాద్లో కూర్చొని వచ్చి ఇక్కడ కౌలు చెబుతున్నారు. వాళ్ళ హెడ్ క్వార్టర్ హైదరాబాదు, పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడికి వచ్చి గడ్డలేస్తున్నారు. ఇవన్నీ జరిగేవి కాదు. వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసే. వాళ్ళు 10 మంది గెలిచినా 15 మంది గెలిచినా సింగిల్గా వస్తాడు జగన్మోహన్ రెడ్డి, సింగిల్గానే కొడతాడు. రాబోయే కాలంలో, రాబోయే ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరుతాడు. అత్యధిక మెజార్టీతో 2019లో ఏ విధమైన మెజార్టీ వచ్చిందో అంతకన్నా ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఇది తథ్యం. ఇప్పుడు చెప్పండి, షర్మిల వచ్చింది, పవన్ కళ్యాణ్ వచ్చాడు, చంద్రబాబు, బీజేపీలు అందరూ ఉన్న నేపథ్యంలో కొంచెం మీకు కోటకి బేట్లు వస్తున్నట్టుగా ఉందని ప్రజలు బయట అనుకుంటున్నారు. అంటే జగన్ గారి కోటకి బేట్లు వస్తున్నాయని. ఇప్పుడు కుటుంబాలను చీల్చే బుద్ధి చంద్రబాబు గారికి ఉంది. ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక దొడ్డిదారులు ఎత్తుక్కుంటాడు. ఆ విధంగానే కుటుంబాలను చీల్చి రాజకీయం చేయాలని చూస్తున్నాడు. అన్నదమ్ములను చీలుస్తాడు, అన్నా చెల్లెలను చీలుస్తాడు, తండ్రి కొడుకులను చీలుస్తాడు, అందరినీ చీలుస్తాడు. ఆయన చీల్చడంలో ఎటువంటి ఇది ఉండదు. ఆయన పెద్ద ఎత్తుగడ రాజకీయవేత్త. షర్మిలమ్మ గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, ఎవరు వచ్చినా గెలుపు జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు, నవరత్నాలు ఏ రోజైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఆ రోజునే ఆయన అదొక భగవద్గీతగా, అదొక విలువైన కార్యక్రమంగా చేశారు. మేనిఫెస్టో తూచా తప్పకుండా 100% అమలు చేశారు. చెప్పనయ్యి మేనిఫెస్టోలో పెట్టని కూడా ఆయన చేశాడు. సరే, రాజకీయాల్లో విమర్శలు తప్పవు, సద్విమర్శలు ఉన్నప్పుడు ఎవరైనా ఆహ్వానిస్తారు. కుయుక్తులతో ఈ విచ్ఛిన్నకర పరిస్థితి విడదీసే కార్యక్రమాలు చేసి ఈ ప్రతిపక్షాలు ఎన్ని చేసినా ప్రజలు వైసీపీ బ్యాచ్ అంతా ఏమండి స్ట్రాంగ్గానే ఉంది. వైనాట్ 175 సిద్ధంగా ఉన్నాం. ఏ కోట ఎక్కడ బీట్లు పడటానికి రాళ్లతో, బుల్లెట్లతో కొట్టగలిగిన వాడు ఉంటే బీట్లు పడతాయి, రాళ్లతో కొడితే బీట్లు ఏం పడతాయి? అది కాంక్రీట్ కోట, ప్రజల గుండెల్లో కాంక్రీట్ కోట. ఆ కోట దరిదాపులకు కూడా రాలేరు. అది మీ అపోయే. పార్టీ చాలా బలంగా ఉంది. వెళ్ళేవాడు ఇప్పుడు రాజకీయాల్లో పదవి కోసం వచ్చేవాడు పదవి లేపాడు పోతాడు. అది పెద్ద పట్టించుకోదగ్గ విషయం కాదు. ఒకడే మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కోట్లాది మందిగా మారింది ఆ పార్టీ. ఆ పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. రోజు రోజుకి బలపడుతుంది వైఎస్ఆర్ పార్టీ. ఆ పార్టీ అభిమానిగా నేను చెప్తున్నాను. పోతే ఇంకేంటి, కృష్ణా జిల్లా అంటారా? ఉమ్మడి కృష్ణా జిల్లా లెక్కేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు విజయవాడలో అద్భుతంగా చేశారు. కృష్ణలంక కట్ట అది ఒక అద్భుత కార్యక్రమం. 300 కోట్లతో అదొకటి చేసి, అది ఏ ప్రభుత్వం చేయలేకపోయింది.
జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన అవినాష్ బాబు గారు దగ్గరుండి ఆ కరకట్ట కాంక్రీట్ వాల్ కంప్లీట్ చేయించారు. వేలాది మంది ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం. ఎలా ఉంటుంది చిన్నపిల్లడికి ఇచ్చారు కదా సీటు? మచిలీపట్నం అద్భుతంగా ఉంటుంది. అవినాష్ బాబు ఎలాగో అక్కడ కూడా కిట్టు బాబు చక్కటి మెజార్టీతో గెలుస్తాడు. కారణం ఏంటంటే కరోనా మహమ్మారి విజృంభించిన టైంలో ఆ పిల్లవాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి 24 ఏళ్ల పిల్లవాడు ఇంజనీరింగ్ చదివి వచ్చాడు. చక్కగా ఒక మంత్రి కుమారుడు ఈ విదేశాలు తిరగచ్చు, ఏదైనా చేయొచ్చు, వ్యాపారాలు అవన్నీ వదిలేసి కరోనా టైంలో మచిలీపట్నం ప్రాంత ప్రజలకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో 3-4 నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చుని వచ్చే ప్రజలకి ఏం కావాలి, వాళ్ళకి ఏ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కరోనా వల్ల వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళని అక్కడ మచిలీపట్నం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ చాలిపోతే ప్రైవేట్ హాస్పిటల్కి పంపి, అది చాలిపోతే విజయవాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి పంపించి చాలా మంది చేశారు. కొల్లు రవీంద్ర గారు ఇళ్లలో కూర్చొని చెప్పారు. వాళ్ళు ఒక రోజు వచ్చి వెళ్తే సరిపోదు. ఈ పిల్లవాడు గవర్నమెంట్ హాస్పిటల్లో పేరుని కిట్టు బాబు కూర్చునే సర్వీస్ చేశాడు 7-8 నెలలు, దాదాపు 5-6 నెలలు. అక్కడికి ఇంకా చాలపోతే అవుటుపల్లి కరోనా సెంటర్కి పంపించి ఎంతో సర్వీస్ చేశాడు. అది కాకుండా వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు మచిలీపట్నానికి తరతరాలుగా సేవలు చేసుకొస్తున్నారు. వాళ్ళ మచిలీపట్నానికి జీవన స్మరణ సమస్య పోర్ట్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు ఆశ పెట్టి ఎన్నో రకాలుగా నిర్మాణం జరగకుండా అడ్డంకులు కొట్టారు. అవన్నీ పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఆ ముళ్ళన్నీ విడదీసి పోర్టు నిర్మాణం 800 నెలల క్రితం ప్రారంభించారు. ఇవాళ అనుకున్న టైం కన్నా ముందుగా పూర్తయ్యే పరిస్థితి కనపడింది. కోట్లాది రూపాయలతో వేలాది మెషినరీతో జరుగుతుంది అక్కడ. అలాగే మచిలీపట్నం హార్బర్, ఫిషింగ్ హార్బర్ 100 ఏళ్ల నాడు ఉండేది, అది ముఖద్వారం పూడిపోయి ఫిషింగ్ హార్బర్ మూసేశారు. అలాంటిది ఇవాళ అది 400 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం అయిపోవచ్చింది. అలాగే మెడికల్ కాలేజీ నిర్మాణం అయిపోయింది. సెప్టెంబర్లో ఫస్ట్ ఇయర్ మెడికల్ విద్యార్థులు జాయిన్ అయిపోయారు, క్లాసులు జరుగుతున్నాయి. అదే కాకుండా కృష్ణా యూనివర్సిటీ ఒకటి. మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి ఎంతో బాగా చేశారు, ఎవరు చేయలేని విధంగా చేశారు వాళ్ళ నాన్నగారు. కాబట్టి కిట్టుబాబు విజయం తథ్యం. ఆ పిల్లవాడు ప్రజల్లోనే నిత్యం ఉంటాడు, ప్రజల కోసమే పోరాడతాడు. కాబట్టి మా జిల్లాలో యూత్ స్టార్స్ నెగ్గి కూర్చుంటారు. అవినాష్ బాబు అయినా అక్కడ కిట్టు బాబు అయినా మంచి మెజార్టీతో ప్రజలే గెలిపించుకుంటారు. ప్రథమంగాను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ గారి పథకాలు తర్వాత ఏదైతే ప్రజల్లో ఆయనకున్న విశ్వాసం బలం మొత్తం కూడాను కంచుకోటలాగా ప్రతి హృదయంలో కూడాను జగన్ గారు సుస్థిర స్థానం ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ విజయడంక మోగిస్తాం ఖాయమంటున్నారు కామన్ మ్యాన్ కోటేశ్వరరావు. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి అబ్దుల్ అలీం, విజయవాడ.